భక్తులు అందిస్తున్న సహకారంతో ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని ప్రసాద్ మోహన్లు తెలిపారు. భక్తులందరూ ఈ వినాయక చవితి మహోత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. వెల్ఫేర్ స్థానికులందరూ కలిసి ఈ నెల వినాయక చవితిని ఘనంగా చేయడానికి నిశ్చయం ఇచ్చారు. ఈరోజు దానిలో భాగంగా రాట మహోత్సవం ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనిలో అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి చోట జరగాలని నేను కోరుకున్నాను. ఎందుకంటే ఇది పండుగల్లో మొదటి పండుగ విఘ్నేశ్వరుడు పండుగ. ఈ విఘ్నేశ్వరుడు పండుగ చేయడం వల్ల అందరికీ చదువు అది కూడా బాగా వస్తుంది. చిన్నపిల్లలు చేస్తే ఇంకా మంచిది. వీళ్ళందరూ కూడా కాలేజ్ ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళు డీజే బాయ్స్ ఆధ్వర్యంలో ఈ వినాయక చవితి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తారు. ఇలా ప్రతి సంవత్సరం చేయాలని నేను కోరుకుంటున్నాను. నా పేరు బొడ్డేటి మోహన్ కుమార్. 10 సంవత్సరాలుగా డీజే బాయ్స్ వారి ప్రోత్సాహంతో వాళ్ళందరికీ వెన్నుండు సపోర్ట్ ఇస్తూ ముందుకు నడిపిస్తున్నాం. ఈ యొక్క తొలి పూజ విఘ్నాలన్నీ తొలగిపోయి అందరూ ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని ప్రతి ఏటా అంగరంగ వైభవంగా చాలా ఆనందంగా చేస్తూ ఈ డీజే బాయ్స్ తోటి సపోర్టెడ్గా ఉండడంతో మాకు ఆనందంగా ఉంది. అలాగే అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్న అల్లిపురం వెంకటేశ్వర మెట్ట ప్రజలందరికీ ఈ కమిటీ తరపున ధన్యవాదాలు తెలుపుతూ ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా మీరు మా ఎందుండి ఈ డీజే బాయ్స్ని ఎంకరేజ్ చేస్తారని మరీ కోరుతున్నాం. అలాగే లేదు అనకుండా ఈ యొక్క రాట మహోత్సవానికి అందరూ చాలామంది వచ్చి స్వామివారి ప్రసాదాన్ని కూడా తీసుకున్నారు. అలాగే రానున్న రోజుల్లో కూడా గణపతి స్వామిని నిలబెట్టి నిలుపు నుంచి అనుపు వరకు మహిళ అందరూ కలిపి మాకు ఎంతో వెన్నుండి సపోర్ట్ ఇస్తున్నారు. వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్పెషల్గా భజన కార్యక్రమం ఉంది, అలాగే గరిక పూజ కార్యక్రమం ఉంది, అలాగే దీపారాధన కార్యక్రమం ఉంది. అన్నదాన కార్యక్రమంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. డీజే బాయ్స్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఏటా చాలామంది వీఐపీలు కూడా వచ్చి దర్శించుకుంటున్నారు స్వామివారిని. అన్నింటిగా సపోర్ట్ ఇస్తున్న ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అసలు బట్టి మా డీజే బాయ్స్ ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలు అవి జరుగుతున్నాయి. మాకు సహకారాలు మాకు ఒక సపోర్ట్ని అన్ని అందించి మా బొడ్డేటి ప్రసాద్ గారు, అలాగే మా కోరవిల్లి దినాథ్ గారు, మళ్ళీ మా అంకుల్ గారు అందరూ కలిపి మా మోహన్మయ్య అందరూ మాకు సహకారాలు అందించారు. అలాగే మా మహిళా మండలం కూడా మాకు లేదనకుండా కాదనకుండా వాళ్ళు కూడా మేము చెప్పగానే బేగా వచ్చారు. అలాగే మా ఒక రాట మహోత్సవం కూడా బాగా జయప్రదం చేశారు. రానున్న రోజుల్లో కూడా మా ఒక విఘ్నేశ్వరుని నిలబెట్టిన కాంచి నిలుపు వరకు కూడా ఇలాగే జయప్రదం చేస్తారని మరి